శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ హెల్త్. నేను మీ అంక త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ జతిన్, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. సార్తో మాట్లాడి అసలు గ్యాస్ ఎందుకు వస్తుంది, గ్యాస్ వల్ల వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటి, ఎసిడిటీకి అండ్ గ్యాస్కి డిఫరెన్సెస్ ఏంటి అని డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. సో నార్మల్గా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అంటే చాలామంది పేషెంట్స్కి అంత ఐడియా లేదు సార్. సో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అంటే నార్మల్గా వేటికి ట్రీట్ చేస్తూ ఉంటారు సార్. సో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అంటే మనకి నోటి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అన్నవాహిక, కడుపు, మన తర్వాత చిన్న పేగులు, పెద్ద పేగులు, మలద్వారం వరకు మన జీర్ణకోశ వ్యవస్థ మొత్తం మన గ్యాస్ట్రోఎంట్రాలజీ పర్వ్యూ కిందకి వస్తుంది. అదే కాకుండా గ్యాల్ బ్లాడర్, బైల్ డక్ట్, లివర్, ప్యాంక్రియాస్ అనే మన ఫుడ్ డైజెస్ట్ చేయడానికి కొన్ని ఎంజైమ్ సెక్రెట్ చేస్తుంది ఆ గ్లాండ్, ఇవన్నిటివి కూడా గ్యాస్ట్రోఎంట్రాలజీ కిందనే వస్తుందండి. ఓకే సార్. జనరల్గా మీరు డైలీ చాలామంది పేషెంట్ని చూస్తూ ఉంటారు. సో మోస్ట్లీ ఏ కంప్లైంట్స్తో మీ దగ్గరకు వస్తూ ఉంటారు సార్? చాలా వరకు మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కడుపులో ఉబ్బరం కానీ, అసిడిటీ, నొప్పి, తర్వాత మలబద్ధకం కానీ, మోషన్స్, విరోచనాలు, మింగడానికి ఇబ్బంది, ఇలాంటి లక్షణాలతో వస్తూ ఉంటారు. చాలామంది లివర్ ప్రాబ్లం వల్ల జాండిస్తోని కడుపులో నీళ్లు, లేకపోతే అల్ట్రాసౌండ్లో ఫ్యాటీ లివర్ ఉందని ఇలాంటి కండిషన్స్తో వస్తూ ఉంటారు. సార్ ఇప్పుడు మీరు చెప్పారు ఫ్యాటీ లివర్ అని చెప్పేసి. నార్మల్గా లివర్ తెలుసు, ఈ ఫ్యాటీ లివర్ అంటే ఐడియా లేదు సార్. కొంచెం దాని గురించి ఇన్ డీటెయిల్గా చెప్తారా? లివర్లో చాలా ఎక్కువ మోతాదులో కొవ్వు పేరుకోవడంని ఫ్యాటీ లివర్ అంటాం. ఓకే. అంటే మనకి బాడీలో ఎట్లయితే కొవ్వు పేరుకుంటుందో అలానే లివర్లో కూడా కొవ్వు పేరుకోవడం. ఇలా ఓన్లీ పేరుకోవడం కాకుండా ఆ ఫ్యాట్ అనేది లివర్ని డ్యామేజ్ చేస్తుంది. డ్యామేజ్ చేయడమే కాకుండా సిరోసిస్ అనే కండిషన్కి దారి తీస్తుంది. సిరోసిస్ అంటే పర్మనెంట్గా మన లివర్ డ్యామేజ్ అయిపోయినట్టు. అదే కాకుండా లివర్లో క్యాన్సర్కి కూడా ఈ ఫ్యాట్ అనేది కారణం అవుతుంది. కానీ ఇది చాలా కామన్గా ఉంటుంది, అందరిలో ఉంటుంది. సో అశ్రద్ధ చేస్తూ ఉంటారు. బట్ దానికి కూడా ప్రాపర్గా డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ చేయడం ఇంపార్టెంట్. ఓకే సార్. తరచుగా కొంతమంది పేషెంట్స్లో ఈ ఎసిడిటీ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం. సో ఎసిడిటీ అనేది చిన్న ప్రాబ్లంగా తీసుకోవచ్చా, లేదా ఏదైనా సీరియస్ ప్రాబ్లమా సార్? అసిడిటీ అనేది చాలా కామన్ ప్రాబ్లం అండి. కడుపులో ఉబ్బరం కానీ, మంట కానీ, ఛాతీలో మంట కానీ, పుల్లని తేన్పులు, ఇలా రకరకాల సిమ్టమ్స్ని, అజీర్ణతని పేషెంట్స్ అసిడిటీ లాగా డిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఇవి మామూలు ఇండైజెషన్, స్టమక్ వాల్ ఇన్ఫ్లమేషన్, లేకపోతే చిన్న ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా అవ్వచ్చు. బట్ కొన్ని కండిషన్స్లో అంటే 95% ప్రాబ్లం ఉండకపోవచ్చు, మేజర్ ప్రాబ్లం. బట్ 5 to 10% కేసెస్లో ఒక కడుపులో ఉన్న క్యాన్సర్ కానీ, అల్సర్కి కానీ ఇది ఒక సంకేతం అవ్వచ్చు. ఓకే. సో అసిడిటీ ఉన్న ప్రతి ఒక్కరూ దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. అండ్ ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి మీకు ఏమైనా ఎండోస్కోపీ అవసరమా లేదా అనేది నిర్ధారించుకోవడం చాలా ఇంపార్టెంట్. సార్ చాలామంది తిన్న తర్వాత కూడా వాళ్ళు ఇంకా స్టిల్ ఆ హంగ్రీ అనేది ఫీల్ అవుతుంటారు, అంటే ఇంకా ఆకలి వేస్తుంది అనేది ఫీల్ అవుతారు. సో తినేటప్పుడు వాళ్ళకి హెవీ అనిపిస్తుంది. వన్స్ ఒక 10 minutes అలా దాటిన తర్వాత వాళ్ళకి ఇంకా స్టిల్ అంటే టమ్మీ ఎంటీ ఏమో అన్న ఫీల్ వస్తూ ఉంటుంది. ఎందుకు సార్ అలా ఫీల్ అవుతుంటారు? సో ఇలాంటి ఫీలింగ్ అనేది యూజువల్లీ గ్యాస్ట్రైటిస్లో, కడుపులో వాపు ఉన్నప్పుడు, కడుపు లోపలి పొరలో మనకి స్కిన్ ఎలా అయితే ర్యాష్ అవుతుందో అలా కడుపులో లోపల పొరలో ఇన్ఫ్లమేషన్ ఉంటే, అప్పుడు కడుపు యొక్క కదలిక తగ్గినప్పుడు, మూమెంట్, తర్వాత మూడోది కడుపులో ఉన్న బ్యాక్టీరియా అనేది మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా చేంజ్ అయినప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. మీరు ఆ సిమ్టమ్తో పాటు పేషెంట్ని ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి ఈ కారణాల్లో ఏ కారణం అయి ఉంటుందని మనం అంచనా వేసి మెడికేషన్స్ ఇవ్వడము, అవసరమైతే ఎండోస్కోపీ చేసి నిర్ధారించుకోవడం వల్ల హెల్ప్ అవుతుంది. ఓకే సార్. నార్మల్గా వింటుంటాం అల్సర్స్ అని చెప్పేసి, టమ్మీలో అల్సర్స్ వస్తుంటాయి. అల్సర్స్కి ఎసిడిటీకి డిఫరెన్స్ ఏంటి సార్? సో అసిడిటీ అంటే మనకు ఉండే లక్షణాలు, ఉబ్బరం కానీ, మంట కానీ, దీన్ని లక్షణాలని మనం అసిడిటీ అని అంటాం. అల్సర్ అనేది లోపల ఉన్న జబ్బు. అసిడిటీకి వేరే వేరే కారణాలు కూడా ఉండొచ్చు. గ్యాస్ట్రైటిస్ ఉండొచ్చు, హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, యాసిడ్ రిఫ్లక్స్ ఉండొచ్చు, అల్సర్ ఉండొచ్చు. ఈ 4 అనేవి జబ్బులు. కానీ దీనిలో వచ్చే లక్షణాలు కామన్గా ఉంటాయి, ఓవర్లాపింగ్ ఉంటాయి. సో అల్సర్ అనేది మన ఎండోస్కోపీలో వెళ్తే మన చర్మం పై భాగం ఎలా అయితే చీలిపోతుందో అలా లోపల పొరలో చీలిపోయినప్పుడు దాన్ని అల్సర్ అంటాం. ఓకే సార్. మీరు ఇందాక డిస్కషన్ చేసినప్పుడు ఫ్యాటీ లివర్ వచ్చినప్పుడు మనకి ఏమైనా సిమ్టమ్స్ చూపిస్తుందా సార్? అంటే ఫ్యాటీ లివర్ ఉంది మీకు అని చెప్పేసి మనకి ఏమైనా ఫ్యాటీ లివర్ ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దానికి అసలు సిమ్టమ్సే ఉండవు.
ఓకే. చాలా మందికి ఫ్యాటీ లివర్ అనేది ఇన్సిడెంటల్గా ఏదో జనరల్ చెకప్ చేయడానికో లేకపోతే మరొక కారణం వల్ల అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినప్పుడు ఇన్సిడెంటల్గా తెలుస్తుందే తప్ప దానికి ఒక లక్షణాలు ఉండవు. ఓకే. లివర్ డిసీజెస్లో లక్షణాలు వచ్చేంత వరకు మనం వెయిట్ చేసాము అంటే ఆల్రెడీ అది చాలా లేట్ స్టేజ్కి వెళ్ళిపోయినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ జాండిస్ అనుకోండి, మామూలు వైరల్ ఇన్ఫెక్షనో లేకపోతే ఇట్లాంటి కండిషన్స్లో హెపటైటిస్లో జాండిస్ వస్తుంది, కానీ అదే ఒకవేళ ఫ్యాటీ లివర్ కనుక జాండిస్ కాజ్ చేసేంత వరకు వెయిట్ చేస్తే అది సిరోసిస్ స్టేజ్ వరకు వెళ్ళిపోయినట్టే. సో మనము ముందు జాగ్రత్తగా టెస్ట్లు చేయించుకోవడం, దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవడం, లైఫ్ స్టైల్ చేంజెస్ చేయడం ఇంపార్టెంట్. సో నార్మల్గా అంటే ఫ్యాటీ లివర్ అంటే నార్మల్గా మీరు చెప్పారు ఇప్పుడు మనకి ఎటువంటి లక్షణాలు చూపించదు అని చెప్పేసి. సో ఒక పేషెంట్ ఇయర్లీ ఎన్ని టైమ్స్ మనం లివర్ చెకప్ చేయించుకుంటూ ఉండాలి సార్? వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఒకవేళ మీరు కనుక ముందు నుంచి లివర్ డిసీజ్ ఏం లేదు, మీ ఫ్యామిలీలో లివర్ డిసీజ్ లేదు, ఆల్కహాల్ తరచుగా తాగట్లేదు, ఉబకాయం ఎక్కువగా లేదు అంటే మీరు సంవత్సరానికి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది యాన్యువల్ హెల్త్ చెకప్. ఎస్పెషల్లీ 40 ఏజ్ దాటిన వాళ్ళు ఇయర్లీ ఒకసారి అల్ట్రాసౌండ్, బ్లడ్ టెస్ట్ ఉంటుంది, లివర్ ఫంక్షన్ టెస్ట్ అని, ఆ 2 టెస్టులు చేయించుకుంటే సరిపోతుందండి. ఒకవేళ ముందే ఫ్యాటీ లివర్ ఉంటే లేదా ఆల్కహాల్ ఎక్కువగా తాగుతూ ఉంటే, లివర్ ఎంజైమ్స్ పెరిగి ఉంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి అడిషనల్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫైబ్రో స్కాన్ అని ఒక టెస్ట్ లేదా ఇంకా కొన్ని టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా ఇంకా కొంచెం ఫ్రీక్వెంట్గా చేయాల్సిన అవసరం పడవచ్చు. యా సార్, ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళు ఓన్గానే మెడికల్ షాప్కి వెళ్ళి గ్యాస్ మాత్రలు తీసుకోవడం, లేదు అంటే ఈనో ఏదో సంథింగ్ అది తీసుకోవడం, లేదు అని అంటే కూల్ డ్రింక్స్ తాగితే వెంటనే తేపులు రాగానే గ్యాస్ రిలీఫ్ వచ్చేసిందని అనుకుంటూ ఉంటారు. సో నిజంగా అవి తీసుకోవడం వల్ల గ్యాస్ అనేది రిలీఫ్ ఇస్తుందా, లేదు పర్మనెంట్గా అది సొల్యూషన్ అయితే కాదని అందరికీ తెలుసు. సో వాటి వల్ల ఎంతవరకు హెల్ప్ చేస్తారు సార్? సో యూజువల్గా మనకి సిమ్టమ్స్ వచ్చిన వెంటనే అందరూ చేసే కామన్ పనే ఇది. మీరు చెప్పిన అన్ని హోమ్ రెమెడీస్ ఆర్ క్విక్ ఫిక్సెస్ని మనం డిస్కస్ చేద్దాం. ఒకటి కూల్ డ్రింక్స్. అసలు కూల్ డ్రింక్స్ మనకి టెంపరీగా మీకు ఆ తేన్పు రావడం వల్ల రిలీఫ్ వచ్చిన ఫీలింగ్ ఇస్తుందే తప్ప అది ఇంకా మన గ్యాస్ట్రైటిస్ సిమ్టమ్ని నష్టమే కలిగిస్తుంది. హై షుగర్ కంటెంట్, ఫ్యాటీ లివర్ పెరుగుతుంది, గట్ బ్యాక్టీరియా చేంజ్ అవుతుంది, వాల్వ్ వీక్ అవ్వడము, అల్టిమేట్గా షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల లాంగ్ టర్మ్గా మీకు యాసిడ్ రిఫ్లక్స్ పెరగడం, ఫ్యాటీ లివర్ రావడం తప్ప కూల్ డ్రింక్స్తో వచ్చే ఉపయోగం ఏమీ లేదు. టెంపరీగా మీకు ఆ ఫీలింగ్ వస్తుంది అంతే తప్ప ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్. 2, ఈనో టు సర్టన్ ఎక్స్టెంట్ హెల్ప్ అవుతుంది, బట్ అగైన్ ఇట్ ఈస్ జస్ట్ అ టెంపరీ ఫిక్స్. తర్వాత ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ అంటే మీరు మెడికల్ షాప్కి వెళ్తే వాళ్ళు ఎంటీ స్టమక్ టాబ్లెట్లు, యాంటాసిడ్స్ ఇస్తారు. ఇది ఒక ఎక్స్టెంట్ వరకు పర్వాలేదు, ఏదో ఎప్పుడో ఒకసారి ఉంటుందంటే పర్వాలేదు. కానీ మీరు ఇదే అలవాటుగా చేసుకొని కొన్ని సంవత్సరాల కొద్దీ, నెలల కొద్దీ ఎక్కువగా డాక్టర్ సూపర్విజన్ లేకుండా వాడడం వల్ల మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ రూట్ కాజ్ని మీరు ఐడెంటిఫై చేయకపోవడం అనేది చాలా పెద్ద ప్రాబ్లం. తెలిసి కొంతమంది అల్సర్స్ ఉండడం కానీ, హర్నియా ఉండడం కానీ చాలా లేట్ స్టేజ్లో మా దగ్గరికి వస్తున్నారు. ఆ టైంలో మేము ట్రీట్మెంట్ చేసే లోపే కాంప్లికేషన్స్ వల్ల ఇబ్బంది అవుతుంది. సో ఎర్లీగా రిస్క్ ఫ్యాక్టర్స్ని, రూట్ కాజ్ని ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్. మనకి జస్ట్ ఆ సిమ్టమ్ వచ్చింది అప్పుడు మందం నేను తీసేసుకున్నాను అనేది కాదు, ఎందుకు వచ్చింది, ఎస్పెషల్లీ ఫ్రీక్వెంట్గా వస్తుంటే అని కనుక్కొని దాన్ని ట్రీట్మెంట్ చేసేస్తే మనం లాంగ్ టర్మ్ మెడిసిన్స్ నుంచి విముక్తి పొందొచ్చు.